మంత్రి వివేక్ కాన్వాయ్పై బాల్కసుమన్ దాడి. మంత్రి వెహికల్పై ట్రాఫిక్ కోన్ విసిరేసి వీరంగం. ఎక్స్ అఫిసియో ఓట్లను అడ్డుకునే యత్నం. కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత. దాడిలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలు. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. కౌన్సిలర్ల మధ్య గొడవ. చైర్పర్సన్ ఎన్నిక వాయిదా. ఇక్కడ చూసుకోవచ్చు, మంత్రి వాహనంపై ట్రాఫిక్ కోన్ విసురుతున్న బాల్కసుమన్ ఇసిరేసిండు. అరే మరి ఇంత దిగిండేంది? మరి నిన్న ఈయన చూస్తేనేమో ఈయనే బాధగా మమ్మల్ని ఇంత అడ్డుకుంటారా, మమ్మల్ని ఇంత వేధిస్తారా, 3 సంవత్సరాల నేనే వస్తా అధికారంలోకి అని బాధగా మాట్లాడినట్టు చెప్తాను. మరి గింత ఇసిరేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇది పోయి ఆ పోలీసు వాళ్ళ కంతలకో కాళ్ళకో ఏళ్ళకో దాకితే ఎట్లుండు? బాల్కసుమన్ నువ్వు వ్యతిరేకించు, కానీ మరి గింత ఎందుకు గింత అరాచకం సృష్టి? మరి ఇవి ఏఐ ఫోటోలు అయితే కావు, ఒరిజినల్ ఫోటోలే ఇవి. మళ్ళీ నిన్న చూస్తేనేమో ప్రెస్ మీట్ పెట్టి ఆయనే బాధపడ్డట్టు, ఆయన మీదనే దాడి జరిగినట్టు చెప్తాను. మరి ఆయనకు సంబంధించిన దాడి అయితే ఇక్కడ వెలుగు కనీసం దీంట్లోనైనా రాసుకురావాలిగా. నమస్తే తెలంగాణ పేపర్లో ఇలా కూడా లేదు. ఖచ్చితంగా బాల్కసుమన్ మీద గింత 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 రిపోర్ట్ పడ్డా కూడా ఈ ఖచ్చితంగా ఇలా రాసుకోవచ్చు. కేవలం ఇగో బాల్కసుమన్ కేవలం ఇక్కడ నిలబడి ఉన్నట్టు ఇక్కడ ఫోటో వేసిండు. బాల్కసుమన్ అరాచకాన్ని మరి రాసుకురావాలి. ఇదేం పద్ధతి? సరే, ఇప్పుడు ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం చేసింది, కాదంటలేం మనం. వాళ్ళ అధికార దుర్వినియోగం చేసింది, అన్ని రకాలుగా దుర్వినియోగం చేసింది. కానీ గివి తీసి ఇసిరేసుడు ఏంది? ట్రాఫిక్ కోన్లు తీసి పోలీసు వాళ్ళ మీదకి ఇసిరేసుడు ఏంది? ఎవరికైనా తగలరాని చోట తలుగుతేంది? కనీసం విజ్ఞత లేదా బాల్కసుమన్? నీకు వివేకం లేదా? విజ్ఞత లేదా? ఏం చేస్తావు? నేను చూసి ఎవడేం నేర్చుకోవాలి? పోరగాళ్ళు అక్కడ నువ్వు మంచిగానే ఉంటావు, నిన్ను చూసి రెచ్చిపోయిన పోరగాళ్ళు జైల్లో పడతారు కదా. బుద్ధి లేకుండా గివ్వేంది తీసి అటు ఇసిరేసుడు ఈయనకి ఇంకా పోలే, పోరని చేష్టలు పోలే, పిల్లకాయల చేష్టలు పోలే ఈయనకు. అరే నిరసన తెలిపవా నువ్వు? ఏంది అది పట్టుకొని అటు ఇసిరేసుడు ఇటు ఇసిరేసుడు?